బైబిల్ ఏం చెప్తుందంటే క్రైస్తవులమైన మనం అందరం కూడా వాక్యపు వెలుగులో నడవాలి. వాక్యపు వెలుగు అనేది దేవుని మార్గము. ఎప్పుడైతే మన హృదయంలో దేవుని వాక్యం ఉంటుందో అప్పుడు మనం దేవుని మార్గంలో నడుస్తాం. ఆ వాక్యము మనల్ని మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటుంది. దేవుని వాక్యము వెలుగై ఉన్నది. అది ఎంత మాత్రమో చీకటిలోనికి మనల్ని తీసుకువెళ్ళక మంచి మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటుంది దేవుని వాక్యము. ఎందుకంటే వాక్యమే వెలుగు. దేవుడు చెప్తారు కదా, నేను లోకమునకు వెలుగును. యేసు ప్రభు లోకానికి వెలుగు. కాబట్టి దేవుని వాక్యము వెలుగై ఉన్నది. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. కాబట్టి ఆ యొక్క వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు మనం వెలుగులో నడిచే వారముగా ఉంటాం. కానీ చాలాసార్లు మన జీవితాల్లో మనం వెలుగులో నడుస్తున్నామని అనుకుంటానే మనం చీకట్లో నడుస్తూ ఉంటాం. మనమే వెలుగులో నడుస్తున్నాం అనుకొని ముందుకు వెళ్ళిపోతాం. కానీ మనం చివరికి మార్గాన్ని తప్పిపోయి మరి దేవునికి వ్యతిరేకమైన కార్యాల్లో వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. దేవుని వెలుగులో మనం ఉండాలి. దేవుని బిడ్డలమైన మనము దేవుని మార్గంలో నడవాలి. అప్పుడే మనం పరలోక రాజ్యాన్ని మనం చేరగలుగుతాం. దేవుని చిత్తాన్ని భూమి మీద మనం జరిగించగలుగుతాం. కాబట్టి ఈరోజు సహోదరుడా సహోదరి, దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు ఆ వాక్యము మనల్ని నిత్య జీవానికి తీసుకువెళ్ళేదిగా మనల్ని ఉంటుంది. కాబట్టి వెలుగులో మనల్ని నడిపించేదిగా ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని వెలుగులో మనం నడుద్దాం, వెలుగులో పయనిద్దాం. దేవుని ద్వారా దీవెనలు పొందుదాం, దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుదాం. కానీ చాలాసార్లు మనం వెలుగులో నడవకుండా వెలుగులో నడుస్తున్నామని అనుకుంటా మనల్ని మనమే మోసపుచ్చుకునే వారముగా ఉంటాం. కాబట్టి దేవుడు చెప్తున్నారు, చాలాసార్లు వెలుగులో నడవకుండా వెలుగులో ఉన్నానని అనుకుంటా అబద్ధమాడే వారంగా మనం ఉంటాం. కాబట్టి దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటంటే మనము వెలుగు సంబంధమైన వారంగా ఉండాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని మనం హృదయంలో ఉంచుకోవాలి. దేవునితో మనం నడవాలి, దేవునితో సహవాసం చేయాలి. చేసినప్పుడే మన జీవితంలో మనం వాక్యానికి విలువిచ్చిన వారం అవుతాం.